ఈ స్టోరీ ఢిల్లీ యూనివర్సిటీలోని కాలేజ్ క్యాంపస్లో జరిగిన ఒక సంఘటన. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనుషులు తిరిగే ఈ ప్రపంచంలో ఆత్మలు కూడా ఉంటాయనేది మాత్రం నిజం. ఆ క్యాంపస్లో జరిగిన ఒక సంఘటన నికుంబ్ అనే ఒక అతనికి జరిగింది. నికుంబ్ అతని నేటివ్ ప్లేస్ పూణే. అతనికి ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చాక ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవుతాడు. ఆ తర్వాత అక్కడే స్టే చేయడానికని కాలేజ్ హాస్టల్కి వెళ్తాడు. కాలేజ్ హాస్టల్లో రూమ్ నెంబర్ 91 తీసుకుంటాడు. దాంట్లో రూమ్ నెంబర్ 91లో కొన్ని రోజుల వరకు బాగానే ఉంటాడు. కానీ ఒక 10 days తరువాత ఒక రాత్రి అతను పడుకున్నాక అర్ధరాత్రి కొన్ని భయంకరమైన సౌండ్స్ వినిపించాయి. ఆ సౌండ్స్ వల్ల అతను సడన్గా నిద్ర నుండి లేచి కూర్చుంటాడు. 4 వైపులా చూస్తాడు, కానీ అక్కడ ఏం కనిపించదు. గాలి వల్ల విండోస్ గట్టిగా కొట్టాయి కావచ్చు, ఆ సౌండ్స్ అనుకొని మళ్ళీ పడుకుంటాడు. కానీ ఈసారి మళ్ళీ రూమ్లో ఎవరు నడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. అతను లేచి అటు ఇటు చూస్తాడు, రూమ్ అంతా నడిచి చూస్తాడు. కానీ రూమ్లో ఎవరో ఉన్నట్టుగా అటు ఇటు నడుస్తున్నట్టుగా ఆ సౌండ్స్ మాత్రం అలాగే వినిపిస్తున్నాయి. దానికి తోడు కాసేపు తర్వాత విండో గ్లాసెస్ మీద ఎవరో గోర్లతో గట్టిగా గీకుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. ఇలా కాదు అని వెళ్ళి రూమ్ లైట్స్ ఆన్ చేస్తాడు. రూమ్ లైట్స్ ఆన్ చేసి చుట్టూ చూస్తే అక్కడ ఏం కనిపించదు. కానీ ఆ సౌండ్స్ మాత్రం అలాగే వినిపిస్తాయి. చాలాసేపు తర్వాత ఆ సౌండ్స్ అన్నీ ఆగిపోతాయి. ఆ తర్వాత అతను పడుకున్నాడు. మార్నింగ్ అతను లేచాక విండో వైపు చూస్తే ఆ విండో మీద ఎవరో గొర్రెలతో గీకినట్టు స్క్రాచెస్ కనిపించాయి. అప్పుడు అనుకుంటాడు, నైట్ వినిపించిన సౌండ్ ఇదేనా అని. ఇక లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళి వాచ్మెన్ని అడుగుతాడు. అతను నైట్ జరిగిందంతా ఆ వాచ్మెన్కి చెప్తాడు. అప్పుడు ఆ వాచ్మెన్ తనకి ఈ హాస్టల్లో కొన్ని సంవత్సరాల ముందు అరుణ్ అని ఒక స్టూడెంట్ ఉండేవాడు. అతను రూమ్ నెంబర్ 91లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కానీ అతని ఆత్మ మాత్రం ఈ హాస్టల్లోనే ఉండిపోయింది అని చాలామంది అన్నారు. కానీ ఈ హాస్టల్లో తిరుగుతున్న అతని ఆత్మ ఇంతవరకు ఎవరికి ఏ హాని చేయలేదు, ఎవరిని ఏం అనలేదు అని ఆ వాచ్మెన్ అతనికి చెప్తాడు. అలా చెప్పిన వెంటనే వెళ్ళి ఆ రూమ్ నెంబర్ 91 నికుంబ్ ఖాళీ చేసేస్తాడు. ఖాళీ చేసి వేరే రూమ్లోకి షిఫ్ట్ అవుతాడు. అలా హాస్టల్లో 2 years గడిచిపోయాయి. అప్పుడప్పుడు అరుణాత్మ కొంతమందిని అలా డిస్టర్బ్ చేస్తూ ఉండేది. అలా ఉండగా 3rd year హాస్టల్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. 3rd yearలో ఉన్నప్పుడు అభిజిత్ అనే ఒక స్టూడెంట్ హాస్టల్లో జాయిన్ అయ్యాడు. ఆ హాస్టల్లో రూమ్ నెంబర్ 91 ఖాళీ ఉంది అని చెప్తే అదే రూమ్ తీసుకుంటాడు. అతనితో పాటు ఒక కుక్క పిల్లని కూడా తెచ్చుకొని పెంచుకుంటాడు. కానీ కొన్ని రోజులకి ఆ కుక్క పిల్ల చనిపోతుంది. అది చనిపోయిందని బాధపడుతూ దాన్ని తీసుకెళ్ళి అడవిలో ఒక ప్లేస్లో తవ్వి కప్పెట్టేస్తాడు. అలా చేసి రిటర్న్ హాస్టల్కి వచ్చి తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. కానీ మళ్ళీ ఇక ఎప్పుడూ లేవలేదు. తను నిద్రలోనే చనిపోతాడు. అభిజిత్ ఎలా చనిపోయాడనేది హాస్టల్లో ఒక రహస్యంలా మిగిలిపోయింది. ఆ తర్వాత హాస్టల్ ఓనర్ వచ్చి రూమ్ నెంబర్ 91ని చూసి ఆ హాస్టల్లో ఒక హోమం చేస్తాడు. ఆ హోమం చేసిన తర్వాత ఆ రూమ్ నెంబర్ 91ని పర్మనెంట్గా క్లోజ్ చేసేస్తాడు. ఆ రూమ్ని క్లోజ్ చేసిన తర్వాత ఎవ్వరికీ ఏ ప్రాబ్లం రాలేదు. ఇక 4th year అయ్యాక నిగమ్ కూడా హాస్టల్ నుండి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.